ముందుగా లేటెస్ట్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కన్నా ముందు రీసెంట్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకంటే అవి కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి లింక్ అయి ఉన్నవే, కొద్దిగా ఇంపార్టెంట్ వే. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టే ఫ్యూరియోసాకి అయితే మాత్రం బాయ్కాట్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంది. ఆ బాయ్కాట్ ఎందుకు జరుగుతుంది, ఇంతకు ముందు హాలీవుడ్ లో బాయ్కాట్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఫేస్ చేసింది అనే దాని గురించి సపరేట్ వీడియో ఆల్రెడీ రీసెంట్ గా మన ఛానల్లోని అప్లోడ్ చేశాను కదా, వెళ్ళి చూడండి అనమాట. పోతే ఇప్పుడు ఫ్యూరియోసా బాయ్కాట్ విషయంలో అయితే మాత్రం మేల్స్ యొక్క టికెట్ సేల్స్ కౌంటర్ దగ్గర అసలు మేల్స్ పర్సంటేజ్ కనిపించట్లేదంట. అంటే అక్కడ మల్టీప్లెక్సెస్ లోని టికెట్ సేల్స్ దగ్గర మేలా ఫీమేలా దాంతో పాటు ఏజ్ తో పాటు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునే విధంగా ఉంటుంది అనమాట ట్రాకింగ్. అక్కడైతే మాత్రం మేల్స్ యొక్క కౌంట్ చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే విపరీతంగా ఈ ఫిలిం కి మేల్స్ నుండే ఒక ప్రొపగండా ఫెమినిజం అన్నట్టు బాయ్కాట్ స్టార్ట్ అయింది కదా. ఒక మేల్ యొక్క యాక్షన్ ఫ్రాంచైజ్ లోని ఫీమేల్ లీడ్ తోటి ఎందుకు సినిమాను తీస్తున్నారు అన్నట్టు. అంటే 80s నుండి ఈ మ్యాడ్ మ్యాక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక మేల్ యాక్షన్ ఫ్రాంచైజ్ మ్యాక్స్ క్యారెక్టర్ కి సంబంధించింది. అలాంటిది ఒక స్పిన్ ఆఫ్ క్యారెక్టర్ కింద పెద్ద బడ్జెట్ పెట్టడం, పైగా ఆ మెయిన్ స్పిన్ ఆఫ్ క్యారెక్టర్ యొక్క మెయిన్ లీడ్ చార్లెస్ థీరన్ యాక్ట్రెస్ ని కాకుండా మరొక కొత్త కాస్టింగ్ తీసుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. ఎంత మంచి క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ వచ్చినా సరే అని చెప్పి చాలా మంది పీపుల్స్ అయితే మాత్రం బ్లేమ్ చేస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది వాట్సాప్ గ్రూప్స్ లో డిస్కషన్ ఎలా ఉందంటే, క్రిస్ హెమ్స్వర్త్ ఉన్నాడు కాబట్టి బ్రేక్ ఇన్ అవడం మాత్రమే కాదు, 2015 లో వచ్చిన ఫ్యూరీ రోడ్ ని బీట్ చేస్తుంది, ఈ టైం గ్యాప్ కూడా ఉంది కదా అని అనుకున్నారు. బట్ మీ అందరికి ఇంతకు ముందు చెప్పినట్టే బిజినెస్ స్ట్రాటజీ తోటి ఆ మైండ్ సెట్ తో చూసినట్టయితే మాత్రం ఫ్రాంచైజ్ ద్వారా వచ్చిన పాపులారిటీ ఒక లాటరీ లాంటిది. ఓన్ గా క్రౌడ్ పుల్లింగ్ రావడం అంత ఈజీ కాదు, కొద్దిగా టైం పడుతుంది. కొన్ని ఫిల్మ్స్ ద్వారా హిట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. రీసెంట్ హెన్రీ క్యావిల్ ఫిల్మ్స్ పరిస్థితి బాక్స్ ఆఫీస్ దగ్గర అదే. చాలా మంది సూపర్ హీరో జానర్స్ కాదు, పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ యాక్టర్స్ కి కూడా పరిస్థితి అదే. ఎనివే, ఇప్పుడు ఫ్యూరియోసా ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 115 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేయడం అనేది చాలా చాలా దారుణం గైస్. ఎందుకంటే 370 మిలియన్స్ నుండి బ్రేక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. మినిమం 400 మిలియన్స్ ప్రాఫిటబుల్ గా బాగా వస్తేనే వార్నర్ బ్రూస్ అప్కమింగ్ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ ఫ్యూరీ రోడ్ కూడా అంత ప్రాఫిట్స్ రాలేదు కాబట్టి. సో డైరెక్టర్ జార్జ్ మిల్లర్ గారు ఫ్యూరీ రోడ్ తర్వాత డైరెక్ట్ గా ఆరిజిన్ తీయాలనుకుంటే మ్యాక్స్ యొక్క సపరేట్ ఆరిజిన్ ఫిల్మే తీసేస్తుంటే బాగుండేది అనమాట టామ్ హార్డీ తోటి. ఇప్పుడు ఆ ఛాన్స్ కోల్పోయారు. ఫ్యూరియోస్ అది తర్వాత ప్లాన్ చేసుకోవాల్సింది లో బడ్జెట్ లో. దాంతో పాటు ఫ్యూరీ రోడ్ తర్వాత వేస్ట్ ల్యాండ్ అనే ఒక సీక్వెల్ ఫిల్మ్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయినట్టే. మీకు డౌట్ రావచ్చు, యంగ్ ఏజ్ లో మేల్స్ బాయ్కాట్ చేస్తే అసలు మెయిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఎఫెక్ట్ ఎందుకు అయిందంటే, ఫ్యామిలీస్ అయితే ఈ ఫిల్మ్స్ ని చూడలేరు. ఎందుకంటే ఆర్ రేటెడ్ కాబట్టి కిడ్స్ కి ఎలా ఉండదు. సో దాంతో కిడ్స్ ని పట్టుకొని ఫ్యామిలీ ద్వారా వెళ్దాం అనుకునే చాలా మంది టీనేజర్స్ వల్ల వాళ్ళ పాపులేషన్ అంతా కూడా ఆగిపోతుంది అనమాట. ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఆర్ రేటెడ్ గా ఎక్కువగా ఫిల్మ్స్ కి పడుతుంది. పైగా మేలో చాలా ఫిల్మ్స్ ఉండడం వల్ల ఆ క్లాష్ ఎఫెక్ట్ కూడా ఫ్యూరియోసా మీద పడింది. బట్ ఇంత క్లాష్ లోని ఈ ఎఫెక్ట్ లో కూడా ఈ మేలో యునానిమస్ విన్నర్ అంటే అది కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం డన్ అయిపోయింది గైస్ ఈ ఫిల్మ్ ది. ఇప్పటిదాకా 338 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది అనమాట. క్లాష్ ఎఫెక్ట్ లేకపోయింటే ఈ పాటికి 400 మిలియన్స్ కూడా వెళ్ళిపోయి ఉండదు అనమాట. మేలో అన్ని ఫిల్మ్స్ కూడా వీక్ గ్యాప్ లేకుండా కూడా ఉన్నాయి. డొమెస్టిక్ గా నార్త్ అమెరికాలోని వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని అప్పుడే బీచ్ చేసింది అనమాట. ఫైనల్ రన్ లోని వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ 146 మిలియన్స్ నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ అప్పుడే 140 మిలియన్స్ దాటేసే దగ్గరలో ఉంది. బట్ ఇంటర్నేషనల్ గా వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రేంజ్ లో ఇంటర్నేషనల్ కంట్రీస్ లో దీన్ని రిలీజ్ చేయలేదు. రీజన్ ఏంటంటే వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ హైప్డ్ 3 కదా థర్డ్ పార్ట్. అసలు ఆ రేంజ్ లో దాన్ని మ్యాచ్ చేయడం నార్త్ అమెరికాలోనే అసాధ్యం అనుకున్నారు. అయినప్పటికీ కూడా బాగా పోల్ చేయగలుగుతుంది. బట్ ఇంటర్నేషనల్ గా కూడా బాగా రిలీజ్ చేసి పైగా మేలో ఇంత టఫ్ కాంపిటీషన్ క్లాష్ లేకపోయి ఉంటే చాలా మంచి అడ్వాంటేజ్ అయి ఉండేది రెస్పాన్స్ కి. ఇక ఇఫ్ ఫిల్మ్ అయితే మాత్రం అనుకున్నట్టే బ్రేక్ ఈవెన్ అయితే టఫ్ గానీ కొద్దిగా ఫ్యామిలీస్ ఫిల్మ్ కాబట్టి కొద్దిగా హోల్డ్ అయితే మాత్రం ఉంది. 138.1 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఫ్లాప్ అయిపోవచ్చు ఇక ఫైనల్ రన్ అనిపిస్తుంది. ఎందుకంటే 240 నుండి 250 మిలియన్స్ రావాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇక ద ఫాల్ గే పరిస్థితి కూడా అదే అనమాట. అదే రేంజ్ టార్గెట్, అదే రేంజ్ కాంపిటీషన్, అదే రేంజ్ ఎఫెక్ట్. ఇప్పటిదాకా 158 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది అంతే. కాకపోతే ఇక తర్వాత గార్ఫీల్డ్ అయితే మాత్రం ఈ మేలోని కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తర్వాత ప్రాఫిట్ అవ్వబోయే ఫిల్మ్ అనమాట. ఈ మేలోని ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్ రిలీజ్ అయితే అందులో 3 ఫిల్మ్స్ అనేవి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అనమాట. ఓన్లీ గార్ఫీల్డ్ కొద్దిగా లో బడ్జెట్ లో వచ్చింది. ఫ్యామిలీ ఫిల్మ్ సేఫ్ అయిపోతుంది. సారీ, ఆల్రెడీ సేఫ్ అయిపోయింది. ప్రాఫిట్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ వీకెండ్ లోని నార్త్ అమెరికాలోని ఫ్యూరియోసా దగ్గర ఓడిపోయింది. బట్ సెకండ్ వీకెండ్ లోని డామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే ఇది యానిమేటెడ్ ఫిల్మ్ PG-13 కాబట్టి ఫ్యామిలీస్ కిడ్స్ హెవీగా వస్తారు. సో ఇప్పటిదాకా 152.3 మిలియన్స్ కలెక్ట్ చేసేసింది సేఫ్. ఇక చూడాలి ఫైనల్ రన్ ఎంత వస్తుందో. ఇక అప్డేట్ విషయానికి వస్తే, ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ లో రీసెంట్ గా వచ్చిన రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ ఫిల్మ్ మీలో చాలా మంది చూసే ఉంటారు. అప్కమింగ్ గా ఆ ఫ్రాంచైజ్ లోని జిఐ జో తోటి క్రాస్ ఓవర్ అవబోతున్నట్టు క్రియేట్ సీన్స్ లో చూపించారు కదా. జిఐ జో అంటే సపరేట్ యాక్షన్ ఫ్రాంచైజ్, మీరు చూడకపోతే తప్పకుండా చూడాల్సిందే. ఇప్పుడు జిఐ జో ట్రాన్స్ఫార్మర్స్ 2 క్రాస్ ఓవర్ అవబోయే అప్కమింగ్ ఫిల్మ్ రాబోతుంది. ఇది అందరికి చాలా మందికి తెలిసిందే.
ప్రీవియస్ జిఐ జో ఫిల్మ్స్ లోనైతే మాత్రం డ్వేన్ జాన్సన్, బ్రూస్ విల్లిస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రీబూట్ చేయాలనుకుంటే డ్వేన్ జాన్సన్ ఎవరో ఒకరిని తీసుకుంటే బెటర్ కదా అని చాలా మంది అనుకున్నారు. వాళ్ళ గురించి క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు ఈ జిఐ జో ట్రాన్స్ఫార్మర్స్ క్రాస్ ఓవర్ లోని క్రిస్ హెమ్స్వర్త్ కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు అప్డేట్ వచ్చింది. అప్కమింగ్ గా రాబోతున్న ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ ఫిల్మ్ లోని ఆప్టిమస్ ప్రైమ్ కి వాయిస్ ఇవ్వబోతున్నారు క్రిస్ హెమ్స్వర్త్. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 ఆ డీలింగ్ లోనే ఆయన కుదిరించుకుంటున్నారు అప్కమింగ్ కాస్టింగ్ లోని తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే అప్కమింగ్ జిఐ జో క్రాస్ ఓవర్ కాబట్టి ఆయన క్యారెక్టర్ జిఐ జో మెంబర్ అయ్యి ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. చూడలేదు, ఒక సెపరేట్ ట్రయాలజీ అన్నారు. తర్వాత ఈ జిఐ జో క్రాస్ ఓవర్ తోటి ఎక్కువ ఫిల్మ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఈ అప్డేట్ బ్లేడ్ రన్నర్ 2049 కి సీక్వెల్ అయిన బ్లేడ్ రన్నర్ 2099 ని ఒక వెబ్ సిరీస్ గా ప్రైమ్ వీడియోలో ఇదివరకు రిడ్లీ స్కాట్ గారు ప్లాన్ చేశారు కదా క్రియేటర్ గా. అందులోని రీసెంట్ గా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన మిషేల్ యో ని లీడ్ గా తీసుకుంటున్నారు ఈ సిరీస్ లో. అయితే రిలీజ్ టైం గురించి ఇంకా కంప్లీట్ క్లారిటీ లేదు. అలానే క్రియేటర్ రిడ్లీ స్కాట్ గారు అయినప్పటికీ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ ని షోగన్ సిరీస్ కి వర్క్ చేసిన జోనథన్ వైన్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఎనీవే, బ్లేడ్ రన్నర్ మీద ప్యాషనేట్ వర్క్ ని ఫిల్మ్ లవర్స్ అందిస్తున్నారు ఎలా అయినా. ఆ తర్వాత స్టీవెన్ స్పిల్బర్గ్ గారు ఒక అన్టైటిల్డ్ యూఎఫ్ఓ ఫిల్మ్ కి పనిచేస్తున్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఈ ఫిల్మ్ అనేది 2026 లోని May 15th సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ లా ఉంది, అందువల్లనే అంత టైం పడుతుంది అనమాట. ఎనీవే, ఈ ఏజ్ లో కూడా ఆయన అంత వర్క్ చేస్తున్నారు. ఆయన వింటేజ్ లెవెల్లో ఒక ఫిల్మ్ పడితే మాత్రం ఫిల్మ్ లవర్స్ కి సూపర్ స్టఫ్. ఆ తర్వాత అమెజాన్ ఎంజిఎం అండర్ లోని హీమ్యాన్ ద మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ప్రాజెక్ట్ ఎప్పటిలో పెండింగ్ లో ఉంది. 2022 లోని కైలీ యాలెన్ ని కాస్టింగ్ లోకి తీసుకున్నారు హీమ్యాన్ గా. నాకైతే చాలా మంచి కాస్టింగ్ అనిపించింది. బట్ ఇప్పటికే చాలా పెండింగ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త కాస్టింగ్ అప్డేట్ వచ్చింది. కైలీ యాలెన్ తోటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. ఎంతవరకు ప్రాజెక్ట్ బాగా డిలేడ్ గా అలా ఉందన్నమాట. సడన్ గా ఇప్పుడు నికోలస్ గైల్జిన్ అయితే మాత్రం న్యూ కాస్టింగ్ అప్డేట్ వచ్చింది హీమ్యాన్ నుండి. పర్సనల్లీ నికోలస్ గైల్జిన్ అయితే మాత్రం అంత పెద్ద ఫిట్ గా ఉంటున్నట్టు అండ్ కైలీ యాలెన్ కన్నా అందగాడు అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఈ కాస్టింగ్ కొద్దిగా మిక్స్డ్ ఫీలింగ్స్ పర్సనల్లీ నాకైతే ఉన్నాయి. బట్ చాలా ఫిల్మ్స్ సిరీస్ యొక్క పాపులర్ క్యారెక్టర్స్ కాస్టింగ్ మొదట్లో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ తర్వాత మారిపోతుండే. బట్ కైలీ యాలెన్ తో వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా మందికి నచ్చేసాడు కాబట్టి అతని కాస్టింగ్ తీసుకుని ఉంటే ఇంకా బాగా ప్లస్ ఉండేది. మరి చూడాలి ఏమవుతుందో. ఇక రీసెంట్ గా ఆన్లైన్ లో రచ్చలేపోయిన న్యూస్ అంటే 300 ప్రీక్వెల్ అనమాట. 300 సీక్వెల్ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. బట్ జాక్ స్నైడర్ తీసిన 300 ఫిలిం ఒక కల్ట్ ఫాలోయింగ్ అయితే చాలా మందిలో ఉంది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా తీయబోతున్న ఈ 300 ఫిలిం అయితే మాత్రం జాక్ స్నైడరే మళ్ళీ తిరిగి వచ్చి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు రీసెంట్ అప్డేట్ ప్రకారం. రెబెల్ మూన్ తర్వాత జాక్ స్నైడర్ కి విపరీతమైన ట్రోల్స్ పడ్డాయి. ఫ్యాన్స్ అయితే మాత్రం దీంతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పట్లలో కెరీర్ ని ఫ్యాన్ బేస్ ని స్టార్ట్ చేసుకున్న ఈ 300 తోటే మళ్ళీ దీంతోటే ఆ కంబ్యాక్ అండ్ రీస్టార్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే చెప్పలేం, ఇవ్వచ్చు. కాకపోతే ఈ ఒక్క ఫిలిం తో ఆయన ఫేట్ ని డిసైడ్ చేయలేమన్నమాట. మళ్ళీ తర్వాత రెబెల్ మూన్ లాంటి ఘోరాన్ని అందించకుండా కాన్సిస్టెంట్ గా ఆయన వర్క్ ని అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతే బెటర్. ఆ తర్వాత 2019 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మిస్టరీ డ్రామా నైస్ అవుట్ ఫిల్మ్ కి సీక్వెల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సీక్వెల్స్ గురించి డానియల్ క్రైగ్ గారికి 100 మిలియన్ శాలరీ కూడా ఇచ్చింది. సీక్వెల్ గ్లాస్ ఆనియన్ నైస్ అవుట్ మిస్టరీ పెద్ద కాస్టింగ్ తోటి చాలా మంచి రిసెప్షన్ అందుకుంది కదా. ఇప్పుడు దానికి మళ్ళీ థర్డ్ పార్ట్ ప్రీక్వెల్ గా వేకప్ డెడ్ మ్యాన్ నైస్ అవుట్ మిస్టరీ గా థర్డ్ పార్ట్ గా రాబోతున్న ఫిల్మ్ కి కూడా అద్భుతమైన పెద్ద కాస్టింగ్ ని తీసుకుంటున్నారు. అక్కడితో ఆగిపోలేదు. మరొక సర్ప్రైజింగ్ ఏంటంటే టామ్ హార్డీ, జెర్మీ రెనర్ అండ్ జోష్ బ్రోలిన్ కూడా ఈ కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ కాస్టింగ్ ఎక్కడితో ఆగిపోయే ఛాన్స్ అయితే అప్పుడే చెప్పలేం, ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ కాస్టింగ్ ద్వారా ఏదో కాస్ట్ గ్రాబింగ్ అని మాత్రమే కాకుండా చాలా మంది క్యామియోస్ గా వచ్చి వెళ్ళిపోతారు అనమాట. తక్కువ డ్యూరేషన్ అయినప్పటికీ కొద్దిగా ఇంపాక్ట్ ఇచ్చే రోల్స్ తోటి. ఆ తర్వాత జురాసిక్ వరల్డ్ డొమినియన్ అయితే మాత్రం ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ లో ఫైనల్ ఫిల్మ్ అని అబద్ధం చెప్పి ఇప్పుడు మళ్ళీ 4th ఫిల్మ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆ 4th ఫిల్మ్ అనేది సాఫ్ట్ రీబూట్, కంప్లీట్ గా న్యూ స్టోరీ అని చెప్తున్నారు. ఇందులో కాస్టింగ్ గా స్కార్లెట్ జోహాన్సన్ ని తీసుకున్న విషయం చాలా మందికి తెలిసిందే కదా. సో ఈ కాస్టింగ్ తో పాటు మంచి రైటర్స్ ని తీసుకుంటున్నారు. డైరెక్టర్ అయితే మాత్రం గాడ్జిల్లా 2014 ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన గెరెత్ ఎడ్వర్డ్స్ ని తీసుకుంటున్నారు. మాన్స్టర్స్ ప్రొడ్యూసర్స్ అతని గురించి అర్థం చేసుకోలేదు. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ కన్నా ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిటికల్ గా కూడా హిట్ అండ్ చాలా అండర్ రేటెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ క్రియేటర్ ఫిల్మ్ తోటి చాలా మంచి రిసెప్షన్ రీసెంట్ గా అందుకున్నాడు. అయితే ఈ కాస్టింగ్ లో ఆస్కార్ విన్నర్ మహర్షలా అలీ కూడా జాయిన్ అయ్యారు అనమాట. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ వల్ల ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ మీద విరక్తి పుట్టింది. ఇప్పుడు డైరెక్టర్ వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ జూలైకి ఇది రిలీజ్ అవబోతుంది. అయితే ఈ న్యూ జనరేషన్ కి జురాసిక్ వరల్డ్ ఫిల్మ్స్ లోని క్రిస్ ప్రాట్ గారు మెయిన్ లీడ్ గా ఈ ఫిల్మ్స్ లో కనిపించారు కదా. ఈ అప్కమింగ్ ఫిల్మ్ లో కూడా ఆయనకి మెయిన్ లీడ్ గా కాదు కాస్టింగ్ లో ఉండాలనే ఉద్దేశం ఉందని రీసెంట్ గా తెలిపారు. మరి చూడాలి ఆయన కాస్టింగ్ లో తీసుకుంటారా, న్యూ స్టోరీ కాబట్టి తీసుకోలేరా అనేది. ఆ తర్వాత మాన్స్టర్స్ లోని క్రిటికల్ అక్లైమ్డ్ సిరీస్ అయిన మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2 రెడీ చేసుకుంటున్నారు కదా. అయితే ఈ సీజన్ 2 లోని కాంగ్ అనేది ఎపీర్ అవడం మాత్రమే కాకుండా సీజన్ 1 అంతా కూడా గాడ్జిల్లా మీద ఫోకస్ చేసినట్టు ఉంటుంది. బట్ ఈ సీజన్ 2 కాంగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేలాంటి ఛాన్స్ ఉందని చెప్పి రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లోనే కాంగ్ కి ఎక్కువగా ఫోకస్ చేసినందుకు చాలా మంది కొంతమంది గాడ్జిల్లా ఫ్యాన్స్ హట్ అయ్యారు. మళ్ళీ ఈసారి సిరీస్ లో కూడా ఇస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఎనీవే మోనార్క్ సీజన్ 1 ఎండింగ్ లోని మనకి కాంగ్ ఎపిరియన్స్ తోటి సీజన్ 1 ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ నుండి కాంగ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చూపించే అవకాశం స్టోరీ ఆర్క్ లో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక మాన్స్టర్వర్స్ అప్డేట్ అయితే కొంతమందికి గుడ్ న్యూస్, మరికొంతమందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అప్కమింగ్ గా గాడ్జిల్లా అండ్ కాంగ్ థర్డ్ పార్ట్ అయితే మాత్రం ప్లాన్ చేశారు కదా ఆడమ్ వెన్గార్డ్ గారు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ హిట్ అయిన తర్వాత ఆయనకే ఎక్కువగా ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ని తీసారు ఆయన. ఇది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి గాడ్జిల్లా అండ్ కాంగ్ యొక్క థర్డ్ ఫిల్మ్ కి కూడా వార్నర్ బ్రోస్ వాళ్ళు గ్రీన్ లిట్ అంటే లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కి రెగ్యులర్ ఆడియన్స్ కాకుండా మూవీ లవర్స్ నుండి వచ్చిన రిసెప్షన్ అయితే మాత్రం కొద్దిగా క్రిటిసైజ్ చేశారు. పర్సనల్లీ నాకు కూడా నచ్చలేదు దీని డైరెక్షన్. మాన్స్టర్వర్స్ లో సరిగ్గా యూజ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ ని టైం పాస్ గా హాఫ్ బేక్డ్ గా తీస్తున్నారు. తక్కువ డ్యూరేషన్ లోని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఏదో టైం పాస్ గురించి సేఫ్ గేమ్ ఆడినట్టు తప్ప ఆ కాన్సెప్ట్స్ ని, ఆ స్టోరీస్ ని డీటెయిలింగ్ ఎక్స్ప్లోర్ చేయకుండా డిసప్పాయింట్ చేస్తున్నారు పర్సనల్లీ. సో ఇప్పుడు డైరెక్టర్ ఆడమ్ విన్గార్డ్ అయితే మాత్రం డైరెక్షన్ నుండి అప్కమింగ్ ఫిల్మ్ నుండి తొలగించేశారనమాట. రీజన్ ఏంటంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసిన అమౌంట్ అప్పుడు వచ్చిన కాంగ్ స్కల్ ఐలాండ్ ని కూడా బీచ్ చేయలేదని పోస్ట్ చేశాను కదా. సో ఫైనల్ రన్ లోని వార్నర్ బ్రోస్ కూడా ఇది చూసి డిసైడ్ అయినట్టున్నారు. ఆడమ్ విన్గార్డ్ మళ్ళీ కరెక్ట్ కాదని చెప్పి ఈసారి డైరెక్టర్ ని మార్చేశారు. ఆయన రావట్లేదు, ఇది ఒక గుడ్ డిసిషన్ అని నాకు అనిపిస్తుంది. గాడ్జిల్లా -1 లాంటి డైరెక్టర్ ని తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని కూడా అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లోనే మర్చిపోలేని ఫిలిం అందించారు ఆయన. సో ఖచ్చితంగా మంచి డీటెయిలింగ్ గా డ్యూరేషన్ పెంచి స్టోరీ గురించి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి స్టోరీ టెలింగ్ ఇచ్చే డైరెక్టర్ ని తీసుకుంటేనే చాలా చాలా బెటర్. బట్ సాడ్ న్యూస్ ఎందుకంటే స్పెసిఫిక్ గా కొంతమందికి ఇప్పుడు గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ లో కాంగ్ ని ఎక్కువగా ఫోకస్ చేసి తీసారనమాట. బట్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లోని గాడ్జిల్లా ఎక్కువగా ఫోకస్ చేసి సెపరేట్ గా తీద్దామని అనుకున్న ఐడియా ఆడమ్ విన్గార్డ్. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆ ఐడియా మారే ఛాన్స్ ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ప్రాజెక్ట్ అయితే మాత్రం ఆగలేదు, క్యాన్సిల్ అవ్వలేదు, ఇంకా అలానే ఉంది. ఓన్లీ డైరెక్టర్ మాత్రమే లేరని చెప్తున్నారు. సో తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చి ఈ ప్రాజెక్టే వద్దు, మంచి ఐడియా కాదు, నా దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందని నమ్మిస్తే అప్పుడు మారే అవకాశం ఉంది. ఎనీవే ఈ మాన్స్టర్వర్స్ లో ఎక్స్ప్లోర్ అవడానికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి తర్వాత ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తారో చూడాలి. మేకర్స్ ఇంత కమర్షియల్ మైండ్ సెట్ ఏంటి, ఆ తక్కువ డబ్బుల గురించి ఇంత సీరియస్ గా ఎందుకు అయ్యారని చెప్పి అనుకోకండి. ఎందుకంటే టిమోథీ చాలమే యొక్క వోంకా లాంటి ఫిలిం కన్నా తక్కువ బాక్స్ ఆఫీస్ రావడం, దాంతోపాటు ఇద్దరు మాన్స్టర్స్, 2 పెద్ద మాన్స్టర్స్ ఉన్నాయి. మాన్స్టర్స్ లో ఇప్పటిదాకా ఫిలిమ్స్ వచ్చాయి, అయినా కూడా ఈ కలెక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఏంటి లోపం అనేది. మిషన్ ఇంపాసిబుల్, డెడ్ రేకనింగ్ కి క్లాష్ ఉంది, స్క్రీన్స్ అయితే లేవు. ఆ టైంలో కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది కలెక్ట్ చేసింది, పైగా క్లాష్ లేదు, దీనికి స్క్రీన్స్ నిండుగా ఉన్నాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా చూడగలిగిన మాన్స్టర్ ఫిల్మ్ కాబట్టి ఈసారి మంచిగా ప్లాన్ చేసుకోవాలి, డబ్బులు పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు తీస్తుంది ఆడమ్ విన్గార్డ్ మైండ్ సెట్ కూడా పాప్కార్న్ ఎంటర్టైనర్ కమర్షియల్ మైండ్ సెట్ కాబట్టి వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత అప్కమింగ్ గా మార్వెల్ లోని బిగ్ థ్రెట్ గా రాబోతున్న విలన్స్ లోని గెలాక్టస్ అయితే మాత్రం వాళ్ళందరికీ బాబు లాంటి క్యారెక్టర్. నాకు తెలిసి ఈ మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్ గా పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్లానెట్ ఈటర్ ని సూపర్ హీరోస్ ఎదుర్కోవడం చాలా కష్టం. థానోస్ గా అలా అయితే మరి ఇలాంటి క్యారెక్టర్ కి చాలా చెమటలు వస్తాయి అనమాట. ఏకంగా ఒక ప్లానెట్ ని అమాంతంగా మింగేయగలిగే అంత పవర్ఫుల్ విలన్ అయితే మాత్రం అప్కమింగ్ ఫెంటాస్టిక్ 4 లోని కనిపించబోతున్నారు. ప్రీవియస్ ఫిల్మ్ లోనే రాల్ఫ్ ఇన్సన్ ని రీసెంట్ గా కాస్టింగ్ లోని తీసుకున్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఈయన గెలాక్టస్ స్టార్టింగ్ ఫామ్ ని నార్మల్ గా చూపిస్తారంట, తర్వాత అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తారంట, జస్ట్ లైక్ క్యాంగ్ అని రీసెంట్ గా ఒక రూమర్ అయితే నడుస్తుంది అనమాట. అండ్ అప్కమింగ్ గా ఫైనల్ అవెంజర్స్ లోని ఈయన్ని ఏ విధంగా చూపిస్తారో అనేది ఇంతవరకు ఒక సస్పెన్సే. ఎందుకంటే ఈ మల్టీవర్స్ సాగాకి క్యాంగ్ ఆర్ డాక్టర్ డూమే స్టిల్ మెయిన్ విలన్ అన్నట్టు నడుస్తుంది కదా అప్డేట్స్. ఎనీవే నాకైతే గెలాక్టస్ గా హావియర్ బార్డమ్ ని తీసుకుంటేనే చాలా బాగుండేది అనేది చాలా మంది ఫ్యాన్స్ కి ఎప్పటి నుండో ఉన్న ఒక ఫ్యాన్ కాస్టింగ్ లాంటిది అనమాట. డార్క్ సైడ్ గా ఎన్ని చూడలేకపోయాం, ఇప్పుడు ఇది కూడా మిస్ అయింది. ఎనీవే ఈ ఫెంటాస్టిక్ 4 లో గెలాక్టస్ కన్నా ముందు విలన్ గా వచ్చేది సిల్వర్ సర్ఫర్. అది ఓల్డ్ ఫిల్మ్స్ లో మనం చూసాం. అయితే ఈ సిల్వర్ సర్ఫర్ ఒక ఫీమేల్ అనే రూమర్స్ అయితే బజ్ ఎంతవరకు నడుస్తుంది కదా, అది కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. అంటే మేల్ క్యారెక్టర్ ని ఫీమేల్ గా మార్చడానికి పర్పస్ ఏంటిని. బట్ కాస్టింగ్ లో అన్యా టైలర్ జాయ్ ఉండడం, చాలా మంది రిపోర్టర్స్ ఈమెనే ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ గా కనిపించబోతుందని చెప్పడం కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాలో కూడా ఈమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించింది. చాలా మంది టాలెంటెడ్ యాక్ట్రెస్. కానీ మేల్ యాక్షన్ ఫ్రాంచైజ్ లోని ఫీమేల్ లీడ్ గా పైగా స్పిన్ ఆఫ్ ఫిల్మ్ కి ఈమెని కొత్త కాస్టింగ్ పెట్టడం కాంట్రవర్సీ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ అయింది కదా. మరి అలాంటి ఎఫెక్ట్ ఇక్కడ కూడా అయ్యే అవకాశం ఉందా అనే భయం చాలా మందిలో క్రియేట్ అయింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పర్సనల్లీ ఈమె చాలా మంది టాలెంటెడ్ యాక్టర్సే, బట్ చాలా మంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు మేల్ క్యారెక్టర్ ని ఫీమేల్ తో రిప్లేస్ చేయడం. ఇక ఆ తర్వాత మేజర్ అండ్ ఫైనల్ అప్డేట్, అవెంజర్స్ 5 ద క్యాంగ్ డైనస్టీ టైటిల్ ని మార్చేశారు, రైటర్ ని తొలగించేశారు. దాంతోపాటు జోనథన్ మేజర్స్ కూడా కాస్టింగ్ నుండి లేరు. అయితే ఇప్పుడు క్యాంగ్ ద కాన్క్రరర్ క్యారెక్టర్ ఆగిపోతుందా, కొత్త క్యారెక్టర్ వస్తుందా అనేది చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కన్ఫర్మేషన్ అయితే ఇంకా క్లారిటీగా లేదు గైస్. స్టిల్ క్యాంగ్ రిప్లేస్మెంట్ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే రీకాస్టింగ్ చేద్దామని చెప్పి ఈ క్యాంగ్ క్యారెక్టర్ ని ఇంకా కంటిన్యూ చేద్దామని కన్సిడరేషన్ లోని ఉన్నారంట. ఎస్, క్యాంగ్ రీకాస్టింగ్ గురించి ఆల్రెడీ ఆడిషన్స్ కూడా జరిగాయి.
పోతే రీసెంట్ గా వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే ఈ ఎవెంజర్స్ 5th పార్ట్ అనేది మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండెడ్ లెవెల్ ఫీల్ లోనే తెరకెక్కించబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. అసలు ఈ గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటి బ్రో అనే డౌట్ మీకు వచ్చిందా? అంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ మరీ అంత కాకుండా కొద్దిగా రియలిస్టిక్ అప్రోచ్ ఉండే అవకాశం ఉందంట మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా. సో నాకైతే యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమ్ మేనియా వైబ్స్ ఇస్తున్నాయి. క్వాంటమ్ రిలమ్ లాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఇచ్చేలాగా క్యాంగ్ నార్మల్ గా కనిపించే విధంగా ఫైట్ ని కూడా పెట్టారు కదా. సో అలా విధంగా ఉంటే ఎవెంజర్స్ 5 ఎలాంటి రిసెప్షన్ వస్తుందో. ఎనీవే కొంత కంప్లీట్ క్లారిటీ ప్రాజెక్ట్ మీద ఆ క్యాంగ్ మీద అయితే ఇంకా అఫీషియల్ గా రావాల్సి ఉందనేది నాకు అనిపిస్తుంది. తర్వాత ఈ మల్టీవర్స్ సాగా ఎలా ఎండ్ అవబోతుందో అనే టైప్ లో ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను తర్వాత మన ఛానల్లో. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటా. మరి ఈ అప్డేట్స్ అన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దాంతోపాటు వీలైతే ఈ వీడియోని మీ హాలీవుడ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.